హలో ఎవ్రీవన్, లాస్ట్ టైం నేను ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ మీద వీడియో చేసినప్పుడు చాలా మంది క్యాన్వా డిజైనింగ్ సర్వీసెస్ మీద ఫుల్ వీడియో చేయమని అయితే కామెంట్స్ చేశారనమాట. సో ఈ వీడియోలో మనం ఈ క్యాన్వా టూల్ నేర్చుకుని మీరు ఆఫర్ చేయగలిగే టాప్ 5 హై పేయింగ్ సర్వీసెస్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ క్యాన్వా టూల్ అనేది ఒక పెయిడ్ టూల్ అనమాట. సో మీరు దీన్ని పర్చేస్ చేయాలంటే 4000 రూపీస్ అయితే పే చేయాలి. బట్ అలా కాకుండా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక కొన్ని షేర్డ్ క్యాన్వా అకౌంట్స్ సేల్ చేసే వెబ్సైట్స్ వస్తాయి అనమాట. అందులో మీకు 49 రూపీస్కి 99 రూపీస్కి ఆర్ ఇయర్లీ ప్యాకేజ్కి వచ్చేసరికి ఒక 199 రూపీస్ కలా సెల్ చేస్తారనమాట. సో మీరు మ్యాక్సిమం ఒక 199 రూపీస్ స్పెండ్ చేయగలిగితే కనుక మీకు ఈ క్యాన్వా టూల్కి 1 ఇయర్ పాటు యాక్సెస్ అయితే వస్తుందన్నమాట. అండ్ వన్స్ మీరు ఈ టూల్ని పర్చేస్ చేసిన తర్వాత ఈ టూల్ని నేర్చుకోవడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు హార్డ్లీ ఒక 1 డే అయితే పడుతుంది. అండ్ మీరు ఇందులో యాక్చువల్గా డిజైన్ చేసి ఉండే టెంప్లెట్స్ని యూజ్ చేసి డిఫరెంట్ డిజైన్స్ని ప్రిపేర్ చేయడానికి కూడా మీరు మ్యాక్సిమం ఒక 1 వీక్ పాటు ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకుంటే కనుక మీరు ఇందులో మాస్టర్ అవ్వచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే ఈ వేస్ అన్ని యూజ్ చేసి మీరు ఈ సర్వీసెస్ ఆఫర్ చేయగలిగితే కనుక మీరు మినిమం ఒక 10,000 నుంచి మ్యాక్సిమం ఒక 50,000 వరకు కూడా ఎవ్రీ మంత్ ఇంట్లో ఉంటూనే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మనం లిస్ట్ చూసుకుంటే కనుక ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్ సర్వీసెస్ అనమాట. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ సర్వీసెస్ అనేవి మీరు ఆన్లైన్లో క్లయింట్స్కి ఆఫర్ చేయొచ్చు, లేదా లోకల్గా ఉండే బిజినెసెస్ని కూడా మీరు రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకు కూడా ఈ సర్వీసెస్ అనేవి ఆఫర్ చేయొచ్చు అనమాట. మీరు ఈ గ్రాఫిక్ డిజైనింగ్ సర్వీసెస్లో మీరు లోగోస్ డిజైన్ చేయొచ్చు, రెస్టారెంట్ మెనూస్ డిజైన్ చేయొచ్చు, బిజినెస్ కార్డ్స్, బ్యానర్స్, బిల్బోర్డ్ డిజైన్స్, ఆఫర్స్, ఈవెంట్ పోస్టర్స్, ఫ్లయర్స్, సో ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా మీరు ఆఫర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇన్ని టైప్స్ ఆఫ్ డిజైనింగ్ సర్వీసెస్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ చేయాలంటే అవన్నీ మాకు వచ్చి ఉండాలి కదా అనే థాట్ అయితే మీకు రావచ్చు. బట్ క్యాన్వాలో ఉండే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వీటన్నింటికి ప్రీమేడ్ టెంప్లెట్స్ అన్ని మీకు అవైలబుల్గా ఉంటాయి అనమాట. అంటే మీ క్లయింట్ ఏ టైప్ ఆఫ్ డిజైన్ అడుగుతున్నారో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించిన హండ్రెడ్స్ లేదా థౌజండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి మీకు ఫ్రీగా ఇందులో అవైలబుల్ ఉంటాయి అనమాట. సో అందులో మీరు ఏ డిజైన్ అయితే బాగుందని మీకు అనిపిస్తుందో లేదా మీ క్లయింట్కి నచ్చిందో ఆ డిజైన్ని మీరు ఇంపోర్ట్ చేసుకుండి దాన్ని మోడిఫై చేసి వాళ్ళ బ్రాండింగ్కి తగ్గట్టుగా మీరు జస్ట్ చేంజెస్ చేసి ఆ డిజైన్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇందులో డిజైనింగ్ అనేది అంత ఈజీగా ఉంటుంది. ఈ డిజైనింగ్ థింగ్స్ అన్ని కూడా మీరు క్యాన్వా మీద ఒక 1 వీక్ పాటు టైం స్పెండ్ చేస్తే వీటన్నింటి మీద మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట, ఈ టూల్ ఎలా వర్కౌట్ అవుతుందని. బట్ ఇదంతా ఓకే, కానీ అసలు క్లయింట్స్ ఎలా వస్తారనే థాట్ మీకు వస్తే కనుక మీరు క్లయింట్స్ని ఆన్లైన్లో ఫైవర్ లేదా డైరెక్ట్ అవుట్ రీచ్ మెథడ్తో కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు, లేదా మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి మీ లొకాలిటీలో కానీ లేదా మీ నియరెస్ట్ సిటీస్లో కానీ ఎలాంటి బిజినెసెస్ ఉన్నాయో వాళ్ళందరి వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి, ఈమెయిల్ అకౌంట్స్ ఉంటాయి, వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి. మీరు మీ శాంపుల్ డిజైన్స్ కొన్ని అయితే ప్రిపేర్ చేసి వాటిని వాళ్ళకి డైరెక్ట్గా సెండ్ చేసి అడ్వర్టైజ్ చేసుకోగలిగితే కనుక అట్ ప్రజెంట్ మీకు కొన్ని లీడ్స్ రావచ్చు, లేదా ప్రజెంట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా ఫ్యూచర్లో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా సరే వాళ్ళు గుర్తుపెట్టుకుని మిమ్మల్ని రీచ్ అవుట్ అయితే పాసిబిలిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ ద లిస్ట్ పింట్రెస్ట్ పిన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పింట్రెస్ట్ పిన్స్ అంటే ఏంటి అనే క్వశ్చన్ అయితే మీకు రైజ్ అవ్వచ్చు. పింట్రెస్ట్లో మనం పోస్ట్ చేసే ఇమేజెస్ ఉంటాయి కదా, వాటినే పిన్స్ అని అంటాం అనమాట. ఈ పింట్రెస్ట్ పిన్స్ అనేవి పింట్రెస్ట్లో కంటెంట్ క్రియేట్ చేసే బ్లాగర్స్కి, స్టోర్ ఓనర్స్కి, బ్రాండ్స్కి, బిజినెస్ ఓనర్స్కి, సో ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్ సెల్లర్స్కి అండ్ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉన్న రిక్వైర్మెంట్ అనమాట. ఈవెన్ మేము కూడా ఈ పింట్రెస్ట్ పిన్ డిజైనింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అయితే కొంతమంది బ్లాగర్స్కి ఆఫర్ చేస్తున్నాము. అండ్ సో మా క్లయింట్స్కి అయితే మేము ఎవ్రీడే ఒక 2 నుంచి ఒక 5 వరకు పింట్రెస్ట్ పిన్స్ అయితే డిజైన్ చేస్తాము. వీటికి మేము మంత్లీ వచ్చేసి మినిమం ఒక $200 నుంచి $500 అయితే ఛార్జ్ చేస్తాం అనమాట. సో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ పింట్రెస్ట్ పిన్స్ మీరు క్యాన్వాలో చాలా ఈజీగా ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ యూజ్ చేసి అయితే చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే మీకు పింట్రెస్ట్ పిన్స్ అని సెర్చ్ చేయగానే మీకు థౌజండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ వస్తాయన్నమాట. సో ఈ టెంప్లెట్స్ నుంచి మీరు ఏ టైప్ ఆఫ్ పిన్ డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ టెంప్లెట్స్ని చూస్ చేసుకుంటే మీరు సింపుల్గా మోడిఫై చేసి మీ క్లయింట్స్కి అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో క్యాన్వాతో మీరు ఈ పింట్రెస్ట్ పిన్ డిజైనింగ్ చేయడంతో పాటు ఈ క్యాన్వాతోనే మీరు డైరెక్ట్గా పింట్రెస్ట్లోకి పిన్స్ అనేవి అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో చాలామంది క్లయింట్స్ ఈ డిజైనింగ్ కమ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా కలిపి అడుగుతారనమాట. సో ఇన్ కేస్ మీ క్లయింట్ అనేవాళ్ళు ఈ 2 సర్వీసెస్ కంబైన్డ్గా కావాలంటే మీరు ఇంకా ఎక్స్ట్రాగా మోర్ దెన్ $500 అయితే ఎవ్రీ మంత్ ఛార్జ్ చేయొచ్చు అనమాట. బట్ ఈ పింట్రెస్ట్కి రిలేటెడ్గా క్లయింట్స్ ఏ విధంగా మనం తెచ్చుకోవాలనే క్వశ్చన్ మీకు వస్తే కనుక మీరు సింపుల్గా పింట్రెస్ట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అందులో ఆల్రెడీ పిన్స్ అప్లోడ్ చేస్తున్న వాళ్ళ ప్రొఫైల్స్ అయితే మీరు విజిట్ చేయాలి. ఆ ప్రొఫైల్స్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళ పిన్స్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక వాళ్ళ స్టోర్ వెబ్సైట్ అయినా వాళ్ళ బ్లాగ్ అయినా
ఓపెన్ అవుతుంది అనమాట. వన్స్ మీరు ఆ ప్రొఫైల్కి సంబంధించిన వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత అందులో కాంటాక్ట్ పేజ్ కానీ వాళ్ళ ఈమెయిల్ కానీ ఉంటుందన్నమాట. సో మీరు కొన్ని శాంపుల్ పిన్స్ అయితే డిజైన్ చేసుకోండి, మీరు ఆ ఈమెయిల్స్కి రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ లిస్ట్లో థర్డ్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్ పోస్ట్స్. చాలా మంది క్యాన్వా అనగానే ఓన్లీ ఇమేజ్ ఎడిటింగ్ లేదా గ్రాఫిక్ డిజైనింగ్ అని అనుకుంటారు, బట్ ఇందులో మనం వీడియో ఎడిటింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన రీల్ ఎడిటింగ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు టెంప్లెట్స్ యూజ్ చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే లింక్డ్ఇన్కి సంబంధించిన పోస్టులు కూడా మనం ఈ టెంప్లెట్స్ యూజ్ చేసి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో ఈ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ అనేది ఈ బిజినెసెస్కి బ్రాండ్ పేజెస్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళు కూడా ఈ డిజైనర్స్ని రెగ్యులర్గా హైర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో మీరు ఈ బ్రాండ్ పేజెస్ని బిజినెస్ పేజెస్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మీ సర్వీసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ కేస్ ఎవరికైనా నీడ్ ఉంటే కనుక వాళ్ళు కన్వర్ట్ అయితే మీరు సింపుల్గా ఈ క్యాన్వా టూల్తో ఈ సర్వీసెస్ అనేవి ఆఫర్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ సోషల్ మీడియా డిజైనింగ్ సర్వీసెస్కి ఉండే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇది ఒక రికరింగ్ టాస్క్ అనమాట. మీకు జస్ట్ వన్ క్లయింట్ కన్వర్ట్ అయినా సరే వాళ్ళకి రికరింగ్ అంటే ఎవ్రీ డే కానీ ఎవ్రీ వీక్ కానీ అండ్ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఉండే టాస్క్ అనమాట. సో వాళ్ళు ఎంగేజ్మెంట్ గురించి పోస్ట్ చేసే ప్రతిసారి కూడా మీ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సో వన్స్ మీకు ఒక క్లయింట్ కన్వర్ట్ అయినా సరే మీకు వాళ్ళ నుంచి రెగ్యులర్గా వర్క్ వస్తూ ఉంటుంది అండ్ పేమెంట్స్ కూడా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ లిస్ట్లో ఫోర్త్ వన్ వచ్చేసి యూట్యూబ్ థంబ్నెయిల్స్. యాక్చువల్గా యూట్యూబ్ థంబ్నెయిల్స్ గురించి మీ అందరికీ తెలిసిందే, బట్ ఈ డిజైనింగ్ పార్ట్కి వచ్చేసరికి మీరు క్యాన్వా కాకుండా వేరే ఏదైనా టూల్ యూజ్ చేస్తే కనుక మీరు అందులో ఇమేజ్ క్రాపింగ్ మీరు ఓన్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ థంబ్నెయిల్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని మీరు ఇండివిజువల్గా గూగుల్ నుంచి కానీ లేదా ఎనీ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని ట్రాన్స్పరెంట్గా వాటి అన్నింటినీ బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అంతా చాలా హెడ్ఏక్తో కూడుకున్న ప్రాసెస్ అనమాట. సో చాలా టైం అయితే పడుతుంది. బట్ సేమ్ క్యాన్వాలో మీకు హండ్రెడ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఆల్రెడీ ప్రీమేడ్ అయితే రెడీగా ఉంటాయి. అంతేకాకుండా ఈ క్యాన్వాలో ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనేది ఎనీ ఇమేజ్ నుంచి మీరు సింగిల్ క్లిక్తో రిమూవ్ చేయొచ్చు అనమాట. అలాగే ఒక థంబ్నెయిల్స్ కావాల్సిన ఆ కలర్ షేడ్స్ కానీ ఆ ఎలిమెంట్స్ కానీ అన్నీ మీరు ఏ విధమైన వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి బ్రౌజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎలిమెంట్స్తో సహా ఈ క్యాన్వా టూల్లోనే అవైలబుల్ ఉంటాయన్నమాట. సో వేరే సాఫ్ట్వేర్లో మీకు ఒక 2 hours 3 hours పట్టే వర్క్ కూడా మీకు ఇందులో చాలా ఈజీగా ఒక 30 minutesలో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ యూట్యూబ్ థంబ్నెయిల్ సర్వీసెస్ గురించి క్లయింట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలో మీలో చాలామందికి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సో యూట్యూబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఈమెయిల్స్ అనేవి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉంటాయి. సో మీరు కొన్ని బెస్ట్ శాంపుల్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా. ఆ శాంపుల్స్ని వాళ్ళకి సెండ్ చేస్తూ వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. అండ్ మీరు రీచ్ అవుట్ అయ్యేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన యూట్యూబర్స్ కంటే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన యూట్యూబర్స్ని రీచ్ అవుట్ అవ్వడం బెస్ట్ ఆప్షన్ అనమాట. సో వాళ్ళ నుంచి కన్వర్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఇండియన్ యూట్యూబర్స్ లేదా లోకల్ యూట్యూబర్స్ని రీచ్ అవుట్ అయ్యే కంటే మీరు సేమ్ డిజైనింగ్ స్కిల్ సెట్తో మీరు ఫారెన్ యూట్యూబర్స్ని కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక బిగినర్ యూట్యూబర్, నన్ను చాలామంది థంబ్నెయిల్ డిజైనర్స్ అయితే రీచ్ అవుట్ అయ్యారు. మ్యాక్సిమం వాళ్ళ కోట్ చేస్తున్న ప్రైసింగ్ వచ్చేసి ఒక థంబ్నెయిల్కి 200 నుంచి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట. బట్ మీరు ఫారెన్ క్లయింట్స్ని ఫారెన్ యూట్యూబర్స్ని టార్గెట్ చేస్తే కనుక వాళ్ళు ఈజీగా ఒక $10 నుంచి $20 అయితే పే చేయడానికి రెడీగా ఉంటారనమాట. సో ఈ ఫారెన్ క్లయింట్స్తో మాట్లాడడం మాకు రాదు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ డిజైనింగ్ సర్వీసెస్లో మెయిన్ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది థింగ్ కాదు. మీ డిజైన్ చూసి ఇంప్రెస్ అయితే వాళ్ళు మీరు బేసిక్గా మాట్లాడే లాంగ్వేజ్ కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సింది బెస్ట్ అవుట్పుట్ అట్ లోయెస్ట్ కాస్ట్ అనమాట. సో వాళ్ళ కంట్రీలో ఎక్స్పర్ట్ని హైర్ చేసుకుంటే వాళ్ళకి ఈవెన్ $50 $100 కూడా ఛార్జ్ అవుతుంది. బట్ మీరు బెస్ట్ ఒక $20 రేంజ్లో ఇస్తే కనుక లాంగ్వేజ్ అనేది బ్యారియరే కాదు. సో రిమెంబర్ దట్ పాయింట్. అండ్ నెక్స్ట్ లిస్ట్లో 5th అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సెల్లింగ్ ప్రింటబుల్స్ అండ్ టెంప్లెట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రింటబుల్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా కిడ్స్కి వర్క్ బుక్స్ లాంటివి, స్టోరీ బుక్స్ లాంటివి, లేదా అడల్ట్స్కి వచ్చేసరికి హ్యాబిట్ ట్రాకర్, ఫినాన్స్ ట్రాకర్, సో ఇలాంటి ట్రాకర్స్ లాంటివన్నీ మనం డిజైన్ చేసి ఆ టెంప్లెట్స్ సెల్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన పింట్రెస్ట్ టెంప్లెట్స్, యూట్యూబ్ థంబ్నెయిల్ టెంప్లెట్స్, ఇలాంటి టెంప్లెట్స్ మనం కూడా కొన్ని డిజైన్ చేసి అటు క్యాన్వాకి సెల్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ టెంప్లెట్స్ని యూజ్ చేసి మనం కొంచెం మోడిఫై చేసుకుని సో వీటన్నిటిని మనం ఒక ప్యాకేజ్ కింద అయితే క్రియేట్ చేసి వాటిని ఎట్సీలోని, ఫైవర్లోని, ఆన్లైన్లో సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా వాటిలో సెల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రింటబుల్స్ అయినా లేదా ఈ డిజైన్ టెంప్లెట్స్ అయినా ఇవి డిజిటల్ ప్రొడక్ట్స్ కాబట్టి మనం వీటిని వన్ టైం మాత్రమే క్రియేట్ చేస్తాం. సో వీటిని క్రియేట్ చేయడానికి మనం ఒక్కసారి వర్క్ చేస్తే సరిపోతుంది. బట్ ఇవి డిజిటల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇవి ఆన్లైన్లో ఎంతకాలం సెల్ అవుతాయో
అంతవరకు కూడా మనకి మనీ వస్తూనే ఉంటుందన్నమాట. సో ఈ క్యాన్వా డిజైనింగ్ టూల్ యూజ్ చేసి మనం ఆఫర్ చేయగలిగే సర్వీసెస్ లిస్ట్ అయితే ఇదన్నమాట. సో మీరు ఈ క్యాన్వా టూల్ నేర్చుకుంటే కనుక మీకు హార్డ్లీ ఒక 1 వీక్ అయితే టైం సరిపోతుంది. అండ్ మీరు కొన్ని శాంపుల్స్ అయితే క్రియేట్ చేసుకోండి, మీరు క్లయింట్స్ని అప్రోచ్ అవ్వడం కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. బట్ అంతేకాకుండా ఒక ఇండివిజువల్ సర్వీస్కి దానికి సంబంధించిన క్లయింట్స్ని ఏ విధంగా రీచ్ అవుట్ అవ్వాలో నేను ఈ వీడియోలో చెప్పిన విధానమే కాకుండా ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లైక్ ఫైవర్ కానీ, freelancer.com కానీ, upwork.com కానీ వీటిలో మీరు సైన్ అప్ అయ్యి మీరు క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు అనమాట. సో ఈ డిజైనింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా క్లయింట్స్ని అవుట్ రీచ్ అయినా లేదా మీరు ఈ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసి క్లయింట్స్ని తెచ్చుకుందాం అని అనుకున్నా సరే, మీ శాంపుల్స్ అనేవి పర్ఫెక్ట్గా అండ్ క్రియేటివ్గా ఉన్నంత వరకు మీకు క్లయింట్స్ ఈజీగా వస్తూనే ఉంటారనమాట. అలా కాకుండా మీరు నాకు మనీ త్వరగా రావాలి, క్లయింట్స్ త్వరగా రావాలని హడావడిగా ఏదో మోడరేట్ లెవెల్ శాంపుల్స్తో వెళ్తే కనుక మీకు కన్వర్ట్ అయ్యే క్లయింట్స్ కూడా మీకు కన్వర్ట్ కాకుండా పోతారనమాట. సో ఆ మిస్టేక్ అనేది చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కిల్ నేర్చుకోండి, ఆ స్కిల్ తర్వాత పర్ఫెక్ట్ శాంపుల్స్ అయితే ప్రిపేర్ చేసి వాటిని మీ క్లయింట్స్కి చూపించి వాళ్ళని కన్వర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేస్తే కనుక మీరు డెఫినెట్గా ఈ క్యాన్వా టూల్ని యూస్ చేసే ఎవ్రీ మంత్ పార్ట్ టైమ్గా వర్క్ చేసినా సరే ఒక 10,000 నుంచి 20,000 ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ టైం చేస్తే కనుక మీరు ఈవెన్ 50,000 నుంచి 1 lakh వరకు కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.